ఏం కర్రీ చేస్తున్నారు ఈరోజా? నేనైతే పాలకూర ఉల్లికారం పెట్టి పాలకూర చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ఇదిగో నేను చెప్తున్నాను చూడు. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని ఎండుమిర్చి, ఇది వేసి మనం ఆనియన్స్ వేసుకుని పాలకూర కర్రీ చేసుకుందాం. ఇదిగో స్టవ్ వెలిగించాను, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ముందు మనం ఏం చేయాలో చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం దీంట్లోకి శనగపప్పు, ఆవాలు, ఇవన్నీ ధనియాలు కూడా మనం వేసుకొని వేపుకుందామండి. ఇవి వేపుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత మనం కారం, ఇదే మనకి ఎండుమిర్చి వేసాం కదా, ఇదే కారం అన్నమాట. చాలా బాగుంటుంది ఉల్లికారం పెట్టుకుంటేనే. ఒట్టి వెల్లుల్లి కారం కూడా పెట్టుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోనే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనం పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా ఇందులోనే నేను ఫ్రై చేసేస్తున్నాను. బాగా మగ్గిన తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకుని వద్దామండి. చేస్తారు కదా, వేగుతుంది. ఉల్లికారంతో పాలకూర చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం మనం ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను. కారం సరిపోకపోతే మనం ఒంటిలోకి చూసుకుని మనం మామూలుగా వేసుకుని కారం వేసుకున్నాను. మ్యాక్సిమం ఈ కారం సరిపోద్ది. ఇవి కొంతసేపు వేపి ఆయిల్లో అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా వేగుతున్నాయి. ఇది పక్కకు దింపేసుకుందామండి. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసాం. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకుని ఈలోగా పాలకూర వేపుకుందామండి. ఇంకో మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఇప్పుడు కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం అన్నమాట. ఒక ఎండుమిరపకాయ వేసాను. ఇప్పుడు ఇందులో మనం పాలకూర వేసేసుకుందాం అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. కొంచెం వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం పాలకూర వేసేసుకుందాం. వేస్తాం కదా. ఇప్పుడు మనం పాలకూర వేసేసుకున్నామండి. ఇది 4 కట్టలు అన్నమాట. ఇది మధ్యలోగా మనం ఆ ముద్ద చేసుకొద్దామండి. చూస్తారు కదా. అంటే పాలకూర కూడా కొంచెం అవుతుంది. అందుకు మనం ఇలా టేస్టీగా చేసుకోవడానికి అందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇవాళ నువ్వులు వేయలేదు. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. చూస్తారు కదా. మనం ఇప్పుడు అది పేస్ట్ చేసుకొద్దామండి. ఇది మగ్గుతుంది. ఇదిగోండి, ఒకసారి మనం చూసారా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన ముద్ర వేసేస్తాను. ఇదిగోండి, మిక్సీ పట్టేసాను. మనం దీంట్లో వేసేసుకొని చాలా టేస్ట్గా ఉండే ఉల్లికారంతో పాలకూర చాలా బాగుంటుంది అన్నమాట. కమ్మగా ఉంటుంది. ఇందులో శనగపప్పు, పువ్వులు వేసుకుంటే కూడా బాగుంటుందండి. అది ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను, చట్నీ చేస్తున్నాను కదా అని ఇంకేది. మనకి కొంచెం కూర కూడా తక్కువ అవుతుంది. ఇది ఇలా వేసుకుంటే కూర కూడా కొంచెం అవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు కారం ఇందులో ఎండుమిర్చి చేసాం కదండి, సరిపోకపోతే మనం మామూలు కారం వేసుకుందాం అన్నమాట. ఇలా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చి ఇలాగా దీన్ని బాగా ఉడికించుకుని
ఉప్పు కారాలు చూసుకుందామండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసి కడిగి పోసేస్తాను మిక్సీ. వచ్చేవా? మా మనవరాలు వచ్చిందండి వంటగదిలో. వచ్చేస్తాం, ఉండు, మీద పడతాం. చూస్తారు కదా, ఇది చూసారు కదండి. ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి. ఒక 2 నిమిషాలు ఉడికితే కూర చాలా కమ్మగా ఉండే పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తారు కదా. ఉప్పు కూడా చూస్తాను నేను, ఉప్పు సరిపోకపోతే. ఉప్పు కొంచెం వేసాను మిక్సీ పెట్టినప్పుడు. సరిపోయింది ఉప్పు. చూడు శ్రీదేవి, ఇంకా కొంచెం అయినా నువ్వు కూడా చూసేస్తా. సరిపోయిందా? ఇది కొంచెం ఒక 2 నిమిషాలు మనం ఉడకనిద్దామండి. మూత పెట్టుకుని ఉండమ్మా. పక్కన రైస్ కూడా పెట్టేసాను, మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఉల్లికారం పాలకూర రెడీ అయిపోయింది. చూసారు కదా. మనం అలా వేపుకోకుండా కూడా పచ్చిగా ఉల్లిపాయ, అలా కొన్ని ధనియాలు, జీలకర్ర కూడా పచ్చిది కూడా మిక్సీ పట్టేసుకుని ముద్ద వేసుకోవచ్చు. వేపుకుంటే పచ్చివాసన ఉండకుండా త్వరగా కమ్మగా కూడా ఉంటుంది. ఇందులో నువ్వులు వేసుకోవచ్చు, పేస్ట్లో పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేపుకొని కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, పాలకూర అయితే ఎంత అవ్వదో, కొంచెం కూర అవుతుంది మనకి. హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారు కదా. ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం.